So welcome you all for this Bible study. Okay, so I think చాలా కాలం అయింది కదా బైబిల్ స్టడీ కంటిన్యూ చేద్దాం అనుకొని వీ బీన్ పోస్ట్పోనింగ్. రీడింగ్ బైబిల్ చదవడం ఒక ఎత్తు అండి, బైబిల్ని జ్ఞాపకం చేసుకోవడం ఒక ఎత్తు. అయితే ఈ బైబిల్ని మరి ఈ వాక్యం చదువుతుండగా మనం అనుకుంటాము కేవలము వాక్యాలు గుర్తుంటేనే, వాక్యాలు నేర్చుకుంటేనే మనం ఎదుగుతున్నాం అనుకుంటాం. మీకు తెలీదు, చాలా ఎదుగుతాయి మనలో అన్నమాట. వాక్యము వింటూ ఉంటే మనకి తెలియకుండానే చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. యూ డోంట్ నో. ఇది మరి అనేకమైనటువంటి చీకటి ప్రాంతాలను వెలిగిస్తూ ఉంటుందన్నమాట. మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఇన్ ద లాంగ్ రన్ వి విల్ నో. ఒక 2-3 నెలలకి, సంవత్సరానికి, 10 సంవత్సరాలకి మనలో మార్పులు కనపడతాయి. అప్పుడు యాక్చువల్గా మనం జ్ఞాపకం చేసుకోము. మనం కనుక అప్పటికిప్పుడు జ్ఞాపకం చేసుకుంటే మనకి చాలా జ్ఞానం పెరుగుతుందన్నమాట. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది చేయకూడదు, అరే ఇది ఇంకా మనము జయించలేదే, ఇది ఇంకా ఇలాగవ్వలేదే అనేటువంటి జ్ఞానం మనకు పెరుగుతుంది. రీసెంట్గా కూడా మనము చదువుకున్నాం. అల్టిమేట్గా ఈ వాక్యము మనలో ఏం చేస్తుంది అనేది చూస్తే తుదకు మరి ఆయన స్వరూపంలోకి మార్చడానికి అన్నమాట. ఓకే, దట్ ఈస్ హిస్ కంప్లీట్ గోల్. అయితే అది చాలా ర్యాంక్స్లో కూడా ఉంటుందని మనం చూసాం. మరి ఏంజల్స్ గ్లోరీలో ఉంటుంది, తర్వాత ఇంకా టర్మ్స్లో చూసుకున్నాం, చంద్రుడు, నక్షత్రం, సూర్యుడు గ్లోరీలో. అల్టిమేట్గా ఆ మహిమకి మనము మరి వెళ్తాం అన్నమాట. దాట్స్ ఎ మోస్ట్ పవర్ఫుల్ టార్గెట్. దేవుడు ఒక నెల ముందు నాకు జ్ఞాపకం చేశాడు అనమాట. ఇమేజ్ అనే పదం అనమాట. సో ఈ వాక్యము తుదకు మనల్ని ఆ స్థాయికి తీసుకెళ్తుంది అనమాట, స్టెప్ బై స్టెప్. సో అనేక దేశాల్లో మనం వెళ్ళినట్లయితే ఆ దేశాల్లో ఏంటి లోపం, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ దేశం ఇలా ఆశీర్వదించబడుతుంది, ఈ దేశం ఆశీర్వదించబడిన దేశంలో ఎందుకు ఇలా విశ్వాసం తగ్గిపోతుంది, ఏంటి, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు అన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు మరి ప్రభువారు ఈ వాక్యములో మనము చదివి ఎదగడాన్ని బట్టి మరి ఆ ప్రాంతాలు ఎందుకు అలా అయిపోతున్నాయి అనేటువంటిది పరిశుద్ధాత్ముడికి మనకు బోధిస్తాడనమాట. ఓకే, సో ఎప్పుడైతే మనం వాక్యములు ఎదుగుతామో, మనకి ఎవరైనా వారి కష్టాలు చెప్తున్నప్పుడు, బాధలు చెప్తున్నప్పుడు, పరిస్థితులు చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇలాగ అయిపోయింది, దీనికి మళ్ళీ ఎలా రిస్టోర్ చేయగలడు దేవుడు, ఎలా బాగు చేయగలడు అనేటువంటి విషయాలు దేవుడు మనకు చెప్తూ ఉంటాడు అనమాట. ఓకే, వీ డోంట్ నో హౌ వీ గ్రో, the way we grow, but we will grow and understand things. మీరు చూడండి, ఇప్పుడు కొంతకాలానికి నాకు తెలిసి 1 సంవత్సరము, 2-3 సంవత్సరాలకి అనేక మంది మరి దైవికమైనటువంటి సొల్యూషన్స్ చెప్పగలిగేటువంటి వారు తయారవుతారు. ఓకే, గాడ్లీ సొల్యూషన్స్ ఫర్ ప్రాబ్లమ్స్. ఓకే, సో అంటే యేసుప్రభువారు అంటారు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను. సో గాడ్ హ్యాస్ ఏ సొల్యూషన్ అనమాట. ఓకే, చూడండి, డాక్టర్ కూడా ప్రత్యేకంగా డీల్ చేస్తాడు. ఓకే, ఇది డయాబెటిక్కి ఈ మందు, బ్లడ్ ప్రెషర్కి ఈ మందు, ఓకే, ఐసైట్కి, హెడేక్కి, హ్యాడ్ టు. రానున్న రోజుల్లో కూడా మరి విశ్వాసులు వారి జీవితాలకి ఇలాంటి సొల్యూషన్, ఇతరుల జీవితాలకు కూడా ఇలాంటి సొల్యూషన్ ఇస్తే సంఘము ఆశీర్వదించబడి అనేకులకి ఆశీర్వాదంగా మారుతుంది. యు సీ దట్. సో ద మోర్ స్పెసిఫిక్ ద చర్చ్ డీల్స్ విత్ ప్రాబ్లమ్స్, ద చర్చ్ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. మీకు తెలియకుండానే యూ విల్ స్లోలీ గ్రో ఇన్ టు దిస్ ఇన్సైట్. అప్పుడు మన యొక్క ప్రాబ్లమ్స్ మనకు తెలిసిపోతుంది. ఓకే, వీ విల్ నో వై ఏంటిది, వై ఇట్ ఈస్ లైక్ దిస్. దెన్ వీ క్యాన్ హెల్ప్ అవర్ సెల్వ్స్. మనల్ని మనము సహాయం చేసుకోవచ్చు, ఇతరులకు కూడా సహాయం చేయొచ్చు అనమాట. సో దాట్స్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే,
నేను అనుకునేవాడిని చాలాసార్లు, మనము ఓకే భక్తిగా ఉంటారు జనాలు, ఓహో ఏళ్ళు భక్తి గల మనుషులు అని అనుకొని, చూడండి అశునేమీరాల్లాగా ఓహో ఈయన భక్తిగల దైవజనుడు కదా అని చెప్పి ఆయనకి ఇంత ముద్దు పెట్టి, చాలే నీకు ఆ ముద్దు పెట్టడం వల్ల నేను ఆశీర్వదించబడతాను అని అనుకొని, సో ఆ ముద్దు పెడతా ఉంది. సర్లే ఈయన కొంచెం మంచోడు అని చెప్పి ఒక ఇల్లు కట్టించింది పైన, అంతవరకే మనం అనుకుంటాం. ఓకే దేవుడు నమ్ముకోవడం వల్ల ఇంతవరకే జరుగుతుంది. కానీ ఆమెకు తెలియదు, ఆమె వృద్ధురాలైనప్పటికీ, భర్త వృద్ధుడైనప్పటికీ కూడా దేవుడు ఏదైతే లోపం ఉందో ఆమెకి ఇచ్చేశాడు. యు సీ దాట్ నౌ కదా. యు సీ, షీ జస్ట్ వాజ్ ఫీడింగ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ విత్ లిటిల్ ఫుడ్ as he was passing by. But one day built a small home. That's it. Okay, chalu anukuntam. But what did the man of God do? What did he receive? She received a child, an impossible. Alage ee vakyamu, when we go in the word, ee vakya yatralo veltunappudu, we should give birth to impossible things. Give birth to impossible, uncommon things. హల్లెలూయా. అప్పుడు ఈ వాక్యము మనకి వెలుగు అవుతుంది, అనేకులకు వెలుగుగా ఉంటుంది. హల్లెలూయా. యు సీ దట్ నౌ. బర్తింగ్ ఇంపాసిబుల్ థింగ్స్, రిలీజింగ్ ఇంపాసిబుల్ థింగ్స్. అయినా ఆమె నమ్మదు, ఇది జరుగుతుందా అని నమ్మదు. అయినప్పటికీ మరి ఆ అద్భుతాన్ని ఆమె జీవితంలో చూస్తుంది. తర్వాత మనం చూస్తే ఆమె విశ్వాసం పెరిగిపోయి, బిడ్డ చనిపోయినా సరే భర్తకి ఏమి చెప్పకుండా బాగానే ఉన్నాడని చెప్పి ప్రవక్త దగ్గరికి వెళ్తుంది. యు సీ, రిసీవింగ్ ద వర్డ్ విల్ గివ్ బర్త్. అందుకనే ఈ మైండ్ సెట్తో ఉండాలన్నమాట. ఓకే, భక్తి ఒక రకం, ఫెయిత్ గివ్స్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్. ఓకే, ఐఎమ్ ఎ గాడ్లీ మ్యాన్, వన్ డే ఐల్ గో టు హెవెన్. వెల్, బట్ సో ఫెయిత్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ మెగా ఎక్స్పెక్టేషన్స్. మెగా ఎక్స్పెక్టేషన్. చూడండి, బాడీ బిల్డర్ ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేస్తూ కండరాలు చూసుకుంటూ ఉంటాడు. 6 నెలలైనా ఒకవేళ కండలు పెరగలేదు అనుకోండి, ఇంకా జిమ్కి వెళ్ళడం మానేస్తాడు. మీరు ఎవరైనా ఒక 6 నెలలు వెళ్ళిన బాడీ బిల్డర్ కండరాలు పెరగకుండా చూస్తారా? ఎవ్రీ బాడీ బిల్డర్ ఆఫ్టర్ 6 months he will see some improvement in his body. Okay, so he expects muscles. The expectation is good. The word should give you big expectations. The word should give you big expectations. Okay, so I'll start the word. నిర్గమకాండంలో ఇక్కడ 36 నుంచి మనం చూస్తే 36 నుంచి 40 వరకు ఏముంటుందంటే, మందసాన్ని ఎలా తయారు చేయాలా, ఆ మందసము తర్వాత గుడారము, మందసాన్ని పెట్టే గుడారం ఎలాగుండాలా, ఇదంతా కూడా రాస్తాడు అనమాట. మరి దేవుడు మోషేకి చెప్పినప్పుడు మోషే ఎలా తయారు చేస్తాడు, కొన్ని విషయాలు మనం చదువుదాం. నిర్గమకాండం 36 ముందు మనం చూస్తే 36లో ఆయన కొన్ని ఫండ్స్ రైజ్ చేస్తాడు. ఓకే, అది అక్కడ మనం ఇంతకు చూసాం. హీ రైజెస్ సమ్ ఫండ్స్ టు బిల్డ్ అ టెబర్నకల్. ఆ గుడారము కట్టడానికి ఆయన కొంచెము ధనాన్ని అడుగుతాడు. వాళ్ళు బాగానే తీసుకొస్తారు. ఓకే, బాగానే తీసుకొచ్చినప్పుడు ఇక ఎక్కువైపోయింది చాలు అని చెప్పి మోషే వాళ్ళని ఆపేస్తాడు. ఆల్రైట్, చూడండి ఆ తర్వాత ఎలా తయారు చేయాలనేటువంటిది మనము కొన్ని చదువుకుందాం. వి విల్ రీడ్ సమ్ థింగ్స్. 8 నుంచి చదువుకుందాం. 36:8 నుంచి. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును 10 తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేసెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటి కొలత ఒకటే. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలి నూలుతో కొలుగులను చేసెను. రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను. ఒక తెరలో 50 కొలుకులను చేసెను. రెండవ కూర్పుననున్న తెర అంచున 50 కొలుకులను చేసెను. చాలా అదే అధ్యాయం 38 చదువమ్మా. నిర్గమకాండం 36:38.
36-38. దాని 5 స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోధలకును వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించెను. వాటి 5 దిమ్మలు ఇత్తడివి. కంటిన్యూ 37 verse 1. 37:1. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు 2 మూరెలన్నర, దాని వెడల్పు 1 మూరెడున్నర, దాని ఎత్తు 1 మూరెడున్నర. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. ఓకే, అదే అధ్యాయంలో 27 చదువమ్మా. 27 నుంచి చదువు. దాని మోయు మోతకర్రలకు స్థలములుగా దానికి 2 ఉంగరములను బంగారుతో చేసి దాని 2 ప్రక్కల యందు దాని 2 మూలల యందు దాని జవకు దిగువను వాటిని వేసెను. ప్లీజ్ కంటిన్యూ. దాని మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకుని చేత చేయించెను. ఓకే, తర్వాత మనం చూస్తే 36 అంతా ఎలా తయారు చేయాలి ఉంటుంది, 37 అంతా ఇలాగే ఉంటుంది, 38 అంతా కూడా ఇలాగే ఉంటుంది, తర్వాత 39 అంతా కూడా ఇలాగే ఉంటుంది. రైట్, దాని తర్వాత 39లో ఇక్కడ కొన్ని చూద్దాం. 39లో 6 నుంచి చూద్దాం. 39:6. మరియు బంగారు జవలలో పొదిగిన లేతపచ్చలను సిద్ధపరిచిరి. ముద్రలు చెక్కబడినట్లు ఇశ్రాయేలీయుల పేర్లు వాటి మీద చెక్కబడెను. అవి ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఏఫోదు భుజముల మీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. అంటే చూడండి, ఇక్కడ మీరు చూస్తే ఏ రింగ్కి ఎక్కడ పెట్టాలా, ఏ కలర్ వేయాలా, అవునా, ఏ జంతువు బొచ్చుతో ఏ కట్టని చేయాలా, ఏ రంగు వేయాలా, ఎలా ముడి వేయాలా, ఏ రీతిగా మరి పూత వేయాలా, చెక్క, మరి కర్ర, ఇక్కడ బట్ట అని చాలా అనేక విషయాల్లో మరి గుడారాన్ని తయారు చేశారు. ఓకే, చాలా కలిపి మరి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఆ తర్వాత మరి అక్కడ బలిచ్చేటువంటి ప్రాంతాలు ఇవన్నీ తయారు చేశారు. ఇవన్నీ తయారు చేసిన తర్వాత ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క పేర్లు కూడా మరి ఇక్కడ ఏఫోదు మీద ఇక్కడ రాశారు. రైట్, ఇవన్నీ రాసిన తర్వాత చూడండి, ఇంకొక ప్లేట్ కూడా రాశారు. 30 చూద్దాం. లెట్స్ రీడ్ వర్స్ 39-30. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్ర వలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను వ్రాత వ్రాసిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి. ఓకే, స్కిప్ దట్ అండ్ గో టు 42 అమ్మ. 42. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి. ఇదంతా ప్రత్యక్షపు గుడారము చేయడానికి అనమాట. ఓకే, ఇది మనకి ఒకవేళ టైం ఉంటే ఇందులో ప్రతి వచనముకు ఏ కవరింగ్కి దానికి కూడా మంచి అర్థం ఉంది. ఓకే, ఈ 4 కూడా మనం ఒక మంచి ఒక మెసేజ్గా కూడా మనము రకరకాలుగా తీసుకోవచ్చు. ఓకే, టైం ఉంటే మనం మళ్ళీ దానికి వెనక్కి వెళ్ళి చూద్దాం. బట్ ఇప్పుడు లేయర్స్, కవరింగ్స్, ఆ యొక్క కప్లింగ్స్, తర్వాత డిఫరెంట్ అన్నమాట, అవన్నీ కూడా ఆర్కిటెక్చర్గా స్టెప్ బై స్టెప్ చూస్తే ప్రతిదానికి ఒక ఆత్మీయమైనటువంటి చక్కటి అర్థం ఉంటుంది. రైట్, అయితే మరి ఇలాగ దేవుడు మోషేకి చెప్పినట్లు మోషే ఇలా తయారు చేశారంట, స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్. సో అప్పుడు ఇది చేసిన తర్వాత మరి ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. 40 ఇదంతా కూడా స్ట్రక్చర్ అనమాట. 36 మీరు ఒకసారి చదువుకోండి దీన్ని. ఓకే, సో ఫస్ట్ టైం నేను స్కిప్ చేస్తున్నాను ఈ మ్యాటర్ అంతా. సో యూ క్యాన్ రీడ్ ఇట్. ఇదంతా కూడా ఏంటంటే జస్ట్ లైక్ మాన్యువల్ వర్క్ అనమాట, చేత్తో చేసేటువంటి. మరి దేవుడు ఇదంతా కూడా దేవుడు ఆజ్ఞాపించింది మోషేకి. అతను రాజు కాబట్టి ఇవన్నీ అతనికి తెలుసు కాబట్టి దేవుడు అతనికి చెప్పాడు. మరి అతనికి చెప్పిన దాని ప్రకారము మరి మోషే మరి అక్కడ కొంతమంది మీదకి దేవుని ఆత్మ వచ్చి ఆత్మ ద్వారా వాళ్ళు ఆ యొక్క పనిని నేర్చుకొని
ఆ ప్రత్యక్షపు గుడారాన్ని వాళ్ళు తయారు చేసి అందులో ఆ మందసాన్ని పెట్టారు. రైట్, 40 అధ్యాయానికి వెళ్ళి మనం చూద్దాం. లెట్స్ రీడ్ 40, నిర్గమకాండం 40. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలవబెట్టవలెను. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలెను. నీవు బల్లను లోపలికి తీసుకుని వచ్చి దానిమీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను. సాక్ష్యపు మందసము ఎదుట ధూపము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను. ప్రత్యక్షపు గుడారము మందిరపు ద్వారము ఎదుట దహన బలిపీఠమును ఉంచవలెను. ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను. తెరల చుట్టూ ఆవరణమును నిలువబెట్టి ఆవరణ ద్వారము యొక్క తెరను తగిలింపవలెను. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. దహన బలిపీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. ఆ గంగాళమునకు దాని పీఠకు అభిషేకము చేసి దాని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్దకు తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి, అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకము చేసి అతని ప్రతిష్ఠింపవలెను. చాలు, ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. వి విల్ టేక్ ఏ బ్రేక్. ఇప్పుడు ఇంతగా తయారు చేసి లెట్ మీ గో బ్యాక్ టు జూమ్. ఓకే, సో ఇంతగా సచ్ ఏ మ్యాసివ్ అండ్ వెరీ మిటిక్యులస్ ప్రిపరేషన్ ఆఫ్ థింగ్స్, ఇంత గుడారములు, మరి రింగ్స్, కలర్స్, ఫర్ అన్నీ చేసింది దేవుడు పరిశుద్ధుడు అని ఆ పరిశుద్ధంగా చేయడానికి ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసి వీళ్ళు ఒక తైలంతో అభిషేకించి ఆ తైలంతో వీళ్ళు అతి పరిశుద్ధ స్థలాన్ని చేసి అక్కడికి మేము వెళ్ళడానికి వీళ్ళని అర్హులుగా చేసి పరిశుద్ధులుగా, మరి వీళ్ళు వెళ్ళి మన తరపున అక్కడ ఆ గొర్రెల్ని మేకలకి మరి బయట బలిచ్చి అక్కడ ధూపం వేస్తే మరి దేవుడు మనల్ని అంగీకరిస్తాడంట. ఓకే, సో దే డిడ్ ఆల్ దిస్, ద tabernacle and the ark of the covenant and everything was made to tell that God is holy and anoint the priests, Aaron anoint them so that they are worthy to enter there and offer the blood and the incense, so we will be accepted. మనము ఆ మహాపరిశుద్ధుని యొక్క పరిశుద్ధ స్థలములో ఇవన్నీ చేస్తే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, మన దేవుడిగా ఉంటాడు అనడానికి ఇదంతా చేశాడు. ఇదంతా కొన్ని మరి చాలా నెలలు, మరి అనేక వందల వేల మంది కష్టపడితే జరిగింది ఇది. ఓకే, ఆ దేవుని యొక్క సన్నిధి కొరకు అందరూ పైగా చేయడానికి కాదు, కొంతమందే ప్రత్యేకమైన వాళ్ళు చేయాలి. ఆ యాజకత్వము కూడా చూస్తే ఇక్కడ చూడండి. నౌ లెట్స్ కంటిన్యూ. మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి, వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికి నీ అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండును అనెను. చూడండి, నేను ఇంగ్లీష్లో చదువుతాను. ఇక్కడ 15లో ఒకసారి లెట్ మీ రీడ్ 15. And thou shalt anoint them as thou did anoint their father, that they may minister unto me in the priest's office. For their anointing shall surely be an everlasting priesthood throughout their generation. తరతరముల పాటు వాళ్ళకి ఆ అభిషేకం ఉంటుందండి. అహరోని యాజకత్వం, మనము దాన్ని ఫ్యూచర్లో చూస్తే లేవి యాజకత్వం అంటాం కదా, అది మనం హెబ్రూల్లో చూస్తాం. గడిచిన ఆదివారము ఇప్పుడు ఇంత కష్టపడి మరి ఇంత చేసి ఆ పరిశుద్ధ దేవుణ్ణి మరి ఆరాధించడానికి వీళ్ళని ప్రత్యేకపరిచి వీళ్ళకి యాజకత్వం ఇచ్చి వీళ్ళు తప్ప ఎవరు పట్టుకున్నా అక్కడికి వెళ్ళినా చనిపోతారు. Nobody can enter there, they will die. Okay, they will die. So God made such
a complicated stuff, because he is so holy and so powerful. Only holy people can enter on behalf of us. సో ఈ పరిశుద్ధ యాజకత్వం తీసుకున్న వాళ్ళే మన తరపుని వెళ్ళి మనకి ధూపం వేసి దేవుడు అంగీకరించేటట్టుగా మరి వీళ్ళు చేస్తారు ఈ యాజకత్వం. అయితే ఇప్పుడు గడిచిన ఆదివారం, లెట్ మీ గో బ్యాక్ టు లాస్ట్ సండే, సీ ద కోఇన్సిడెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గడిచిన ఆదివారము ఇంత కష్టపడితే వాళ్ళకి యాజకత్వం వచ్చింది, వారి యాజకత్వం ద్వారా మనం అంగీకరించబడతాం. అయితే దేవుడు తన రక్తాన్ని అంగీకరించడం ద్వారా మనకి అంతకంటే గొప్ప యాజకత్వం ఇచ్చాడంట. వావ్. ఓకే, రోమన్స్ 9:28, రోమన్స్ 9:28, రోమీయులు 9:28, ఫర్ హీ విల్ ఫినిష్ ద వర్క్. ఇప్పుడు కొత్త నిబంధనలో ఈ పని ఎలా ఉందో చూడండి. హీ విల్ ఫినిష్ ద వర్క్ అండ్ కట్ ఇట్ షార్ట్ ఇన్ రైచియస్నెస్. కట్ ఇట్ షార్ట్, బికాస్ a short work will the Lord make upon the earth. A short work. Now can you read it in Telugu? మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును. చూడండి, మరియు ప్రభు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమందు దాన్ని నెరవేర్చును గనుక. చూడండి, now God will cut it short and finish it. Let us read 28 in English one more time. చూడండి, అప్పుడప్పుడు కింగ్ జేమ్స్ వర్షన్లో ఫర్ హీ విల్ ఫినిష్ ద వర్క్ అండ్ కట్ ఇట్ షార్ట్. ఇప్పుడు ఎంత చిన్న చేసేసాడంటే ఆయన, ఎవరైనా యేసు దేవుడు అని ఒప్పుకొని హృదయంలో నమ్మి నాలుకతో ఒప్పుకుంటారో ఆ పరిశుద్ధ దేవుడే వచ్చి నీలో ఉండి నిన్ను ఆ అహరోని కంటే గొప్ప యాజకత్వమైన మెల్కిజెదెకు యాజకత్వము చొప్పున నిన్ను యాజకుడిగా చేసి తన కుమారుడిగా నిన్ను చేసుకుంటున్నాడు. వావ్. బికాస్ ఏ షార్ట్ వర్క్, 30 seconds. Why? The blood of Jesus has qualified us to make our bodies a temple of the Holy Spirit. మన దేహంలో ఆ పరిశుద్ధాత్ముడే వచ్చి ఉండడానికి ఆయన రక్తము ద్వారా the work is short. He made it so short, a 30-second work. If you believe in Jesus, యేసు దేవుడని నమ్మి హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి నీలో ఉంటాడంట. అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళడానికి ఈ అతి పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ నూనెను అభిషేకించి వీళ్ళు పరిశుద్ధులుగా చేసి వీళ్ళు మాత్రమే వెళ్తే అప్పుడు మన ప్రార్థనలు అంగీకరింపబడతాయి. మనం అప్పుడు ఆ మేకల్ని అక్కడిచ్చి మనం నుంచోవాలి దూరంగా. అప్పుడు ఆ మచ్చలేని మేకల్ని, ఆ మచ్చలేని గొర్రెల్ని వాళ్ళు కట్ చేసి అక్కడికి వెళ్ళి ధూపం వేస్తే మన తరపున అంగీకరించుతాడు. ఇప్పుడు కట్ ఇట్ షార్ట్. మరి ఇంత గొప్ప ఆ రోజుల్లో చూడండి, ఇప్పుడు ద బ్యూటీ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. ఇప్పుడు చూసారా, మనం 36 నుంచి 40 వరకు ఏంటి ఇదంతా బోరింగ్ అనుకుంటాం. దిస్ పవర్ఫుల్ టఫ్ వర్క్, అంతకంటే గొప్ప పరిశుద్ధాత్ముడు యాజకత్వము మనకి ఇచ్చేశాడు. లాస్ట్ వీక్ ఎంతమంది ఉన్నారు ది ప్రీస్టుడ్? హౌ మెనీ ఆఫ్ యు హర్డ్ ద ప్రీస్టుడ్? ద పవర్ ఆఫ్ ఎన్ ఎండ్లెస్ లైఫ్. వంశావళి లేదు మీకు, ఏదో పుట్టినరోజులు చేసుకుంటారు, రోజులు పెరిగితే వయసు పెరుగుతుంది, కానీ ఆ తర్వాత యుగయుగములు మళ్ళీ లేచిపోతారు మీరు. యు సీ నౌ హౌ పవర్ఫుల్ ఇస్ దట్. వాళ్ళకి తెలియదు పాపం, ఇంత గొప్పగా వాళ్ళు చేసి అదే ఆ మేకల్ని గొర్రెల్ని ఇవ్వడమే పెద్దది అనుకుంటే దేవుడు మరి ఇంత పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే నువ్వు కామన్గా ఉండొచ్చా? ఇట్ ఈస్ ఇల్లీగల్ ఫర్ ఎవ్రీ బిలీవర్ టు లివ్ ఏ కామన్ లైఫ్. అందుకే ఎక్స్పెక్ట్ చేయాలి కదా, ఎక్స్పెక్టేషన్ రైట్స్. ఇప్పుడు ఏంటి తెలుసా, ఇప్పుడు ఒకవేళ నువ్వు పడిపోయినప్పుడల్లా నువ్వు పొరపాటు చేసినా, నువ్వుకేదన్నా నీ మీద ఎవరు నిందలు వేసినా లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నేనేమంటాడో తెలుసా, నువ్వు పరిశుద్ధుడు. వీఆర్ హోలీ, వీఆర్ రైచస్, వీఆర్ శాంటిఫైడ్ నౌ. ఈ వాక్యం ఎంతమంది అయితే అంటున్నారో మీరు అందరూ పరిశుద్ధులై ఉన్నారు, నీతిమంతులై ఉన్నారు.
నాలో ఇంకా కొన్ని పొరపాట్లు ఉన్నాయండి, నన్ను ఇంకా ఎలాగ అంటున్నారు, బట్ ద బ్లడ్ ఈస్ క్వాలిఫైయింగ్ యూ నౌ. అప్పుడు అహరోనుకి అర్హత ఉంది, ఇప్పుడు అంతకంటే ఒక మెల్కిసెదెకు యాజకత్వము చొప్పున నీవు అర్హుడివై ఉన్నావు. వావ్, బై ద బ్లడ్. యు సీ. కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఆశీర్వాదాన్ని నిశ్చయంగా పొందుకోవాలా లేదా? యా, అన్కామన్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా. యు సీ, బై ఫెయిత్. I don't know who is listening to this message today. No age, you are 60, 70, 80, no problem. అబ్రహాం ఆశీర్వాదం అంటే వయసుతో సంబంధం లేదండి. ఓకే, నో ఏజ్, నో ఎడ్యుకేషన్, నో కలర్, ఓకే, నో ఫైనాన్సెస్, నో బ్యాక్గ్రౌండ్, నథింగ్. న్యూ క్రియేషన్, పొజిషనింగ్ టు బి బ్లెస్డ్ ఇన్ ఎవ్రీ ఏరియా బై ద బ్లడ్. బై ద బ్లడ్, ఆయన రక్తము ద్వారా నూతన సృష్టి, ఏదైనా చేయగల సామర్థ్యం. ఓ మేబీ దిస్ ఇయర్ గాడ్ ఈస్ బర్తింగ్ సంథింగ్ పవర్ఫుల్. దిస్ జనరేషన్, ఐ ప్రొఫెసై, విల్ బి లైక్ అబ్రహామ్స్, ఐజాక్స్. యువర్ కిడ్స్ అండ్ కిడ్స్ విల్ రిమైన్ విత్ యూ. జైంట్స్, యు విల్ ఇన్ఫ్లుయెన్స్ నేషన్స్. మీ వంశమే దేశానికి ఒక స్వార్థగా మారుతుంది. హల్లెలూయా. పవర్ఫుల్ థింగ్స్, ఎక్స్పెక్టేషన్. ఓ బ్రదర్, ఇప్పుడు నాకు అప్పులున్నాయి, తినడానికి తిండి లేదు, పరిస్థితి బాగాలేదు. ఒకప్పుడు అబ్రహాం పరిస్థితి అలాగే ఉంది. కరువు భారముగా ఉందంట, మూటముళ్ళు సర్దుకొని వెళ్ళిపోయాడు. ఇస్సాకు కరువు భారముగా ఉంది. యాకోబు చిన్న రాయి పెట్టుకున్నాడు తల కింద. ప్రభువా, నాకు ఒక పూటకి నువ్వు భోజనం ఇస్తే నేను నీకు దశంభాగం ఇస్తానన్నాడు. యాకోబు, నీ తండ్రిని నేను దేశము కంటే గొప్పగా చేశాను, నువ్వు పూట కోసం ఆలోచిస్తున్నావా? ఏమైపోయింది? అదే యాకోబు పూట కోసం ఆలోచించే యాకోబు కొడుకు యోసేపు ప్రపంచానికి భోజనం పెడతాడు 7 సంవత్సరాలు. వావ్! అప్పుడు యాకోబు మైండ్ బాగా విశాలమయ్యి అప్పుడు దేవుడు పరలోకం తీసుకెళ్తాడు. చిన్నవా యాకోబు, మీ నాన్న ఆశీర్వాదం అంటే, అబ్రహాం ఆశీర్వాదం అంటే ఇది. నువ్వు నాకు ఒక పూట ఇస్తే, ఆ రాయి కింద పెట్టుకొని నువ్వు పూట ఇస్తే నీకు దశంభాగం ఇస్తానని మొక్కుకున్నావు. ఇప్పుడు నీ కడుపు నుంచి వచ్చిన కొడుకు 7 సంవత్సరాలు ప్రపంచాన్ని పోషించాడు. ఇది అబ్రహాం ఆశీర్వాదం. సంబడి ఈస్ టాపింగ్ ఇన్ టు దిస్ అనాయింటింగ్. హల్లెలూయా. చదవండి, కాదన్ను, ఉద్యోగాలు చేయండి. ఈ ఆత్మీయ ఆశీర్వాదాన్ని ఎందుకు తగ్గించేస్తారు? వై డూ యూ వాంట్ టు డిమినిష్ ద బ్లెస్సింగ్, diminish the anointing and the power of the word of God, the mighty Holy Spirit living in you and me? I don't know how many of you are comprehending this. Enthamandiki ardhamavuthundi? I don't know. I don't want to talk more or teach more. We began the Bible study. Enthamandiki, how many of you are blessed that we began the Bible study again? Hallelujah. Andike, I don't know, get ready with an oil, the same oil. Okay, I don't know which anointing, 36th, 37th. Okay, we'll see it tomorrow. Okay, so let me pray for you, then we'll continue it tomorrow. How we cut short the anointing. అదింత తగ్గించేయడం వల్ల మరి ఆశీర్వాదం చులకనైపోయిందా? అబ్రహాం ఆశీర్వాదం జస్ట్ నోటుతో నమ్మడం వల్ల ఇంత మహాశ్రమతో సంభవిస్తేనే కానీ అంగీకారం జరుగుతుందంట. అలాంటిది ఆ పరిశుద్ధాత్మనే వచ్చి మనల్నే పరిశుద్ధులుగా చేసేసి మనలో నివాసం ఉంటే ఎలాంటి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయట్లేదు? ఎక్స్పెక్ట్. 5 years అయిపోయిందా, 10 years, 20 years, నెవర్ స్టాప్ ఎక్స్పెక్టింగ్. హల్లెలూయా. నెవర్ స్టాప్ ఎక్స్పెక్టింగ్. Let me pray for you. Prepare for tomorrow's anointing service. Okay? Bringing out big things in your life. యాకోబులాగా ఈరోజు పూట కొరకు ఆలోచిస్తున్నావేమో, ఒక పూట కొరకు, కుడి కొరకు. ఓకే, యా. యోసేపులాగా బానిసగా మొదలు పెట్టావేమో, మహాకరువులు అన్నీ కోల్పోయి ఉన్నావేమో, అబ్రహాంలాగా, ఇస్సాకులాగా. మేబీ యు ఆర్ ఇన్ ఫెమైన్, లాస్ట్ ఎవ్రీథింగ్, సిక్, బ్రోక్, పెయిన్. ఆటల్లో కూడా
అబ్రహాం ఒక ఉంది, ఫుల్లీ పర్సుయేటెడ్ అంట. ఫుల్లీ పర్సుయేటెడ్. నీ బాధల్లో నీ వేదనలో కూడా నమ్మగలవా? కెన్ యూ బిలీవ్? ఫెయిత్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్. Faith is very, very, very powerful. I see at least 1,000 people being blessed like this. Hallelujah. 1,000, at least 1,000 people. How many of you want to be among those 1,000? At least 1,000. At least 1,000. Hallelujah. So we can restore the nations back. Okay? Restore the nations back. Faith back. Marriages back. The blessing back. Hallelujah. You're getting me? So I wish you work hard, but also take some time for the anointing to manifest in your life. Let me pray for you. Right. Let me pray for you. Pradidam. Okay, get ready. I want to bless you with this. ముందే చెప్పాను, let you be blessed. ఇంజనీర్ అవ్వచ్చు, నువ్వు డాక్టర్ అవ్వచ్చు, ఐఏఎస్ అవ్వచ్చు, బట్ స్టిల్ యూ విల్ బి ఎ జైంట్ ఇన్ దిస్ ఏరియా. పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హెడ్. నజరేయుడైన యేసయ్య, రేపు పోయి అభిషేకం కొరకు ఇదిగో ప్రభువా మేము తయారవుతున్నాము నాయన. అనేక దేశాలు తిరగడం వల్ల ఎందుకు విశ్వాసం తగ్గిపోతుందో, ఎంత గొప్ప కార్యాలు నువ్వు చేయడానికి నీ ప్రజల్లో సిద్ధంగా ఉన్నావో మాకు బయలుపరచావు. లార్డ్, యూ రివీల్ టు us when we travel to the nations that how we will be blessed. Lord, I pray in the name of Jesus, Lord. By the cross, the blessing of Abraham will come on everybody. ఇంత గొప్ప పని, from Exodus 36 to 40 వరకు ఇంత గొప్ప పనిని నువ్వు చిన్నది చేసేసి, నమ్మినంత మాత్రాన్న, ఆయన రక్తాన్ని నమ్మినంత మాత్రాన్న నీ పరిశుద్ధాత్ముడు వచ్చి మాలో నివసిస్తున్నాడని ఆయన, అందుకనే మేము దాన్ని చిన్నగా చూసామేమో. It's a mega work in a short form, which will still do mega things in our life. Release them, bless them, heal them. వాళ్ళు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా, వ్యాధిలో ఉన్నారా, కోల్పోయిన స్థితిలో ఉన్నారా, కరువులో ఉన్నారా, భారములో ఉన్నారా, మరణ వ్యవస్థలో ఉన్నారా, బాధలో ఉన్నారా, లార్డ్ హీల్ them today. స్వస్థపరచండి, ఆశీర్వదించండి. యెహోవా యందు వేచి ఉండు వారికి నూతన బలాన్ని ఇస్తున్నాను. Give them new strength, new power. Take them to new heights, Lord. I release this blessing and prepare them for the anointing tomorrow. In Jesus' mighty name I pray. Amen. God bless you.